Q9 న్యూస్కు స్వాగతం. సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధలగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆర్మునందు ఈరోజు ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సుంక రమేష్ ఆదిలాబాద్ గారు విచ్చేసి చాలా చక్కని ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించడం జరిగింది. ప్రతి ఒక్క మాస్టారు ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేయాలని, పుస్తకాలు చదవాలని, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయాలని తెలిపారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అనేకమైనటువంటి ఉపయోగాలు, లాభాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 400 మంది ధ్యానులకు ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ మైలారం లిఖిత రాజు సికింద్రాపూర్ వాస్తవ్యులు దానామృతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సుమారు 400 మంది ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం సత్యజ్ఞాన ప్రసారం, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రధాయిని. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. మన శ్వాసతో మనం ఉందాం, మన గురువుతో మనం ఉందాం. పక్షుల రెక్కలు ఇరుగకురా, చాపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా. కమ్మగుల్లని కన్నులు వింటే కాని రోగములు వచ్చునురా. కొయ్యకురా, గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా. అజ్ఞానముతో బ్రతుకగురా, అజ్ఞానముతో బ్రతుకగురా. ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా. రొయ్యలంట నీకిష్టమురా, గొయ్యిలోన పడిపోతవురా. కొయ్యకురా, గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.